నమస్తే అండి రామారావు. నమస్తే అమ్మా. రామారావు గారు, ఇటీవల జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఇప్పుడు తారక రత్న గారి మృత్యువుతో నందమూరి అభిమానుల్లో ఒకలాంటి భయం పట్టుకుంది. రైట్, అంటే అకాల మృత్యువులు నందమూరి కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. ఉదయం లేస్తే పూజలతో వాళ్ళ డే స్టార్ట్ అవుతుంది. బాలయ్య గారు ఎంత పూజలు పునస్కారాలు చేస్తారో మనకు తెలిసిందే. సో ఇంత నిబద్ధత కలిగిన వ్యక్తుల కుటుంబాలలో ఈ అకాల మృత్యువులు ఏంటి? కరెక్ట్గా మంచి యవ్వనంలో ఉన్నప్పుడు ఇంటి పెద్దలు మగవాళ్ళు చనిపోతున్నారు. అది ఒకంత భయానికి గురవుతుంది. ఇటు అభిమానుల్లోనూ భయం ఉంది, కుటుంబాన్ని కూడా చెప్పుకోలేని భయం వెంటాడుతుంది. ఎందువల్ల ఏం చెప్తారు? ఇప్పుడు ఈవెన్ తారక్ కూడా అక్కడ మొదటిసారిగా ప్రచారానికి వెళ్ళి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ చావు అంచుల వరకు వెళ్ళి మళ్ళీ మృత్యుంజయుడిగా తిరిగి వచ్చాడు. ఎంత ప్రమాదం జరిగిందమ్మా. మరి దాన్ని వాళ్ళు ఏమైనా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఏదో శాపగ్రస్తుల్లాగా ఉంది వాళ్ళ పరిస్థితి చూస్తే. దానికి ఏదో కొంచెం ఉంటాయి, డెఫినెట్గా దానికి ఉన్నటువంటి రెమెడీలు ఉంటాయి, అంటే పరిష్కారాలు ఉంటాయి. ఆ పరిష్కారాల దిశగా వీళ్ళు ఆలోచనలు చేయాలన్నమాట. భయం అంటే బాగా ప్రాణప్రదంగా ప్రేమించినటువంటి నందమూరి కుటుంబ సభ్యులు ముఖ్యంగా వయసులో ఉంటుండగా చచ్చిపోయినట్టయితే అంత బాధ. ఇప్పుడు మోహన కృష్ణ వంశం పోయినట్టే కదా, కొడుకు పోయినాడు, ఇంకేముంది అలా మాట. అందువల్ల చాలా బాధాకరం. రకరకాల కమెంట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళ కుటుంబానికి ఏదో జరిగింది, ఏదో చేపించారు, లేకపోతే రాజకీయంగా ఎదగనివ్వకుండా చేయడానికి ఇంకొకటి ఏదో చేశారు, ఇలా రకరకాల కమెంట్స్ మనం ట్రోల్ అవుతూ ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. సో ఎక్కడ మన దగ్గర అయితే సమాధానం లేదు. బట్ వాళ్ళు నిజంగానే వాళ్ళ కుటుంబానికి ఏమవుతుంది? మన అభిమాన హీరోలు కదా, ఇలా జరగకుంటే బాగుంటుంది, ఇది తప్ప మనం ఏం అనుకోలేని పరిస్థితి. అవునమ్మా, ప్రజలమ్మా అనేక రకాలుగా అనుకుంటారమ్మా. రేపటి నుంచి రెండు రకాలుగా అనుకుంటారు. ఎందుకంటే తారకరత్న చనిపోవడాన్ని రెండు రకాలుగా తీసుకుంటారు. వీళ్ళు ఏమనుకుంటారంటే, నాయనా నీ పాదం వల్ల, ఇది లోకేష్ తాలూకు పాదం వల్ల ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నావని వీళ్ళు అంటారు. వాళ్ళు ఏమంటారంటే, నాయనా నువ్వు కదా కేవలం ఎంత నువ్వు పైశాచిక ఆనందం కాకపోతే ఒక నిండు యవనంలో ఉన్న కుర్రాన్ని నువ్వు కేవలం బలి తీసుకొని ఆ తాలూకు నిందను మా మీద మోపి, అంటే తెలుగుదేశం పార్టీ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుందనేటువంటి నెపంతో మా తాలూకు పాదయాత్రకి ఆటంకం కలిగించడం కోసం నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఇది అని ప్రజలు అనుకుంటారు. వీళ్ళ మీద అనుకున్న వాళ్ళు వీళ్ళ మీద అనుకుంటారు, వాళ్ళ మీద అనుకున్న వాళ్ళు వాళ్ళ మీద అనుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడికి చాలా పెద్ద చావు దెబ్బ, లోకేష్కి చాలా పెద్ద చావు దెబ్బ, నందమూరి అభిమానులకు కూడా చాలా ఒక గాయపడతారు వాళ్ళు. ఎందుకు ఇలా జరుగుతుంది? డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. అవును, ఏం జరుగుతుంది, రేపు ఏం జరగబోతుంది, ఒకలాంటి టెన్షన్, ఒకలాంటి భయం వచ్చేస్తుంది మరి. అవునవును. అందువల్ల ఇది డెఫినెట్గా మాత్రం ఏదో పరిష్కారం దిశగా ఆలోచించాలి. బాలయ్య బాబు చేసిందే కరెక్ట్ అయిన పరిష్కారం అనుకుంటాను. ఎందుకంటే 3 గంటలు లేవడం, పూజా పునస్కారం చేసుకోవడం. ఆయన 3 గంటలు లేచిన తర్వాత ఆయన 3 గంటలు లేచినట్టయితే పురంధరేశ్వరి 2:30 గంటలు లేస్తుందట. అంటే ఆ పూజలు నిత్యము చేసుకుంటే ఆ పూజలే వాళ్ళని కాపాడుతాయన్నటువంటి నమ్మకం అది తండ్రి గారి దగ్గర నుంచి వచ్చింది, కొత్తగా చేసింది కాదు. రామారావు గారు కూడా బ్రహ్మీ ముహూర్తంలో పూజలు చేస్తుంటారు. బ్రహ్మీ ముహూర్తం అంటే దేవతలు సంచరించే ముహూర్తంలో పూజలు చేస్తుంటారు అన్నమాట. అదొకటే వాళ్ళు కాపాడాలి. అంటే ఈ ఇంత విషాదాంతం అభిమానుల్ని మనల్ని ఇంత కృంగుపాటుకు గురి చేస్తూ ఉంటే ఇంకా కుటుంబం ఏం కావాలి? అయ్యో పాపం, ఈ మాటలు తప్ప మనం ఇంకేమీ అనలేని పరిస్థితి. ఇంకేంటంటే ఇక్కడ ఒకటి ప్రజలు అనుకునే మాట, ఇంకా తెలుగుదేశం పార్టీని సమూలంగా నాశనం చేయాలనేటువంటి ఆలోచన వీళ్ళకి ఉంటుందమ్మా. ఏదో విధంగా నిందో బందో మొత్తానికి ఏదో విధంగా ఆ తెలుగుదేశం పార్టీని లేకుండా చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఆ తెలుగుదేశం పార్టీ అడ్డుగా ఉంది కదా, మిగతా పార్టీలు అడ్డు కాదు. ఇక్కడ ఏంటంటే రాజకీయ 40 సంవత్సరాల పాటు మనం ఈ పార్టీలో ఉన్నాం కదా, పార్టీ కార్యకర్తలను అందరినీ పోషించుకుంటూ ఉన్నాం కదా, ఈ పార్టీకి జవసత్వాలు మనం కల్పించాం కదా, ఎందుకు ఈ ఆకర్షణలో యువతరానికి అప్పచెప్పి తప్పుకుందామని చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అన్నమాట. మరి ఈ పోరాటంలో ఎవరు నెగ్గుతారో, ఎన్ని ప్రాణాలు పోతాయో
ఎంతమందిని బలి తీసుకుంటుందో ఈ రాజకీయ కాంక్ష. అందువల్ల మనం వేచి చూడవలసిందే కానీ ఇప్పుడు ఏం చెప్పలేదు. అండ్ ముఖ్యంగా తారక రత్న గారి వైఫ్ దగ్గరికి వస్తే అసలు ఆమె బాధను మనం వర్ణించలేం. ఒక మ్యారేజ్ ఎలా అయింది, సో అన్నీ నమ్ముకుని అందరినీ వదిలిపెట్టుకుని ఇద్దరు ఆడపిల్లలు. జనరల్గా అబ్బాయిలను ఒక రకంగా చూస్తారు, ఆడపిల్లలు అయితే ఇంకా సింపతి ఉంటుంది అయ్యో అని. సో ఇప్పుడు సింగిల్ మదర్ అయిపోయారు, కుటుంబం ఎంతవరకు ఆదరిస్తుందో తెలియదు. అండ్ ఇవన్నీ ఆమె పర్సనల్గా ఫేస్ చేయాల్సిన అంశాలు. కానీ ఈ ట్రోలర్స్ ఈ ప్రజలు ఉంటారు, చూడు ఎంత దురదృష్టవంతురాలు, ఐరన్ లెగ్, మొదటి మొగుడు అలా అయ్యాడు, ఈ ముచ్చి రెండో మొగుడిని ఇలా తినేసింది, పొట్టను పెట్టుకుంది, ఇలాంటి నిందలు అపవాదులు కూడా ఆమె పడాల్సిన పరిస్థితి, భరించాల్సిన పరిస్థితి. సో ఆమెకి పాజిటివ్గా ఎంతవరకు ఉంటారనేది కూడా క్వశ్చన్ మార్కే, రైట్? అంటే ఆవిడ ఎంతమంది ఉన్నప్పుడు కూడా భర్త లేకపోయినట్టయితే ఆ బ్రతుకు వేరమ్మా, ఆ జీవితం వేరు. ఇద్దరు బిడ్డలు ఉన్నారంటే ఆ బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యి ప్రయోజకులైనట్టయితే కొంచెం పర్వాలేదు. లేకపోతే ఆ తల్లి పడే ఆవేదన ఎంత అంత కాదు. కానీ అనుకుంటాను వాళ్ళు చాలా మహర్జాతకులు అవుతారు, ఎందుకంటే తండ్రి తాలూకు ఆశీస్సులు ఉంటాయి. చూడండి, ఎవరైనా ఇప్పుడు రాజేష్ ఉన్నాడు, మంచి అంటే మన తెలుగు ఆర్టిస్ట్ రాజేష్, మంచి యవ్వనంలో చచ్చిపోయాడు ఆయన. ఆ కూతురు ఐశ్వర్య రాజేష్ చూడండి ఎంత మంచి ఆర్టిస్ట్ అయిందో. చాలా కష్టాలు పడ్డారు. వాళ్ళ అమ్మ నాగమణి చాలా కష్టాలు పడింది, డ్యాన్స్ కంపోజర్, అన్నీ మానేసింది, ఎవరు రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు. మంచి నవ యవ్వనంలో ఒక రాజేష్ కొడుకు చచ్చిపోయాడు, రాజేష్ చచ్చిపోయాడు. మరి ఐశ్వర్య రాజేష్ అలాగా వీళ్ళ జీవితాలు కూడా చాలా బాగుండాలని మనం కోరుకుందాం. ఇప్పుడు తారక రత్న గారు లేరు కాబట్టి ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అంటే తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే అత్తింటి వారు కావచ్చు, ఈమెను ఆదరించే పరిస్థితులు ఉన్నాయా? ఈవెన్ బాలకృష్ణ గారైనా ఆదరిస్తారంటారా, లేకపోతే ఇంకా ఆయనే లేక నువ్వెందుకమ్మా అని ఏమైనా పక్కన పెడతారా? వీళ్ళందరూ ఆదరణ అన్నది మనం అంటే మాటలు కాదమ్మా, ప్రాక్టికల్గా ఆదరణ మనకి ఎంతమంది ఆదరిస్తున్నారు ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి. అది ప్రాక్టికల్గా ఆదరించినట్టే మంచిదే, అంతేగాని సానుభూతి ఆ బిడ్డలు నా బిడ్డల్లా చూసుకుంటాను అని ఎలా మాట్లాడితే ఎంతవరకు అది మనకి జీవితంలో భవిష్యత్తులో వాళ్ళకి ఉపయోగపడుతుంది చెప్పండి. కనుక డెఫినెట్గా ఇందులో ఒక తారక మాత్రం మంచి మనసుతో ఉన్నాడు, కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. కానీ తారకు ఆయన బాధ్యతాయుతంగా ఉన్నాడు కనుక ఈ అనాథలైనటువంటి బిడ్డలకి ఒక మార్గం చూపిస్తాడని మనం వాళ్ళ కుటుంబాన్ని మనం పరిశీలిస్తున్న వ్యక్తిగా నేను చెప్పగలను. నందమూరి కుటుంబం అంటేనే మంచి మనసున్న వ్యక్తులు. వాళ్ళ మాట కటువుగా ఉంటుందేమో కానీ వాళ్ళ మనసు వాళ్ళ ఆలోచన మాత్రం పగవారికి అన్యాయం చేసేలాగైతే ఎప్పుడు కనిపించదు. అంతే మంచి మనసుతో కూడా ఉంటారు కాబట్టి పోయిన వ్యక్తిని ఎలానో తీసుకురాలేం. అట్లీస్ట్ ఉన్న వాళ్ళకన్నా వాళ్ళ కుటుంబ ఆదరణ దక్కాలని అండ్ తారక రత్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.